ఇప్పుడు మొట్టమొదటిగా సోమప్ప సర్కిల్లో నిన్న వచ్చి కొందరు నిరసన తెలపాలని చెప్పి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇక్కడ వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నామో తెలియాలి. ముందు మేమనుకుంటే తెలుగుదేశం పార్టీ ఉండదు, మేమనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు నడవలేరు, మేమనుకుంటే ఏదైనా చేయగలమని చెప్పి మాట్లాడినందుకు నేను ఇక్కడ ఎక్కడైతే మాట్లాడారో అక్కడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తున్నా. ఇప్పుడు నా రెండు కాళ్ళ మీద మా కార్యకర్తలు ఇంకో విషయం చెప్పాలా, ఇది నేను ఎవరిని పిలవలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కదలే రాలేదు. కేవలం ఈరోజు ఒక ఓపెనింగ్ అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు ఊరికి ఇక్కడికి వస్తే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడవలేరు అన్న వారికి నడిచి చూపించి సోమప్ప సర్కిల్లో అభివృద్ధికి ప్రదాత అయినటువంటి సోమప్ప గారి విగ్రహానికి పూలమాల వేసి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చూపిన దారిలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారు, బీజేపీ నాయకులు నరసింహ గారు, అదే రకంగా కూటమి నాయకులు కార్యకర్తలు మేము ఉన్న వాళ్ళం ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇప్పుడు దానికి మొట్టమొదటి ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న, మీసమ లేనటువంటి వారు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యేనూరు ప్రజలు అదే రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి చరిత్ర. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని అన్నిసార్లు గెలిపించిన వ్యక్తికి మీసాలు లేవు. అదే రకంగా 2 సార్లు గెలిచిన జయనాగేశ్వర రెడ్డికి మీసాలు లేవు. అదే రకంగా నిన్న గౌరవనీయులు కేశవరెడ్డి గారు 4 సార్లు గెలిచినానని చెప్పుకుని ఆయనకు మీసాలు లేవు. మరి అట్లాంటప్పుడు పెద్దలు గౌరవనీయులు వయసులో నా తండ్రి సమానం. వారు నిన్న ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతూ ఉందో ఆ ఎలక్షన్ల దగ్గరికి పోయినప్పుడు మరి మీసాలు లేనటువంటి కేశవరెడ్డి గారే పోయి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడే నాయకులకు మగతనం గుర్తు రాలేదా? రెండవది, ఇక్కడ గెలిచిన తర్వాత ఏదైతే మీరు నిన్న పోయారో, నిన్న ఒక సంఘటన చూడాలి. మీరు ఒక అధికారి, ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్, వారిని మీరు మాట్లాడినటువంటి భాష 4 సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పుకునే మీరు వారి పట్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడారో అవి మాత్రం రికార్డు కాలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత కేవలం ఆయన్ని మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం చెప్పేది మాత్రం రికార్డ్ చేసి ఏదో దౌర్జన్యం చేసినారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటున్నారు. మర్చిపోతున్నారు కేశవరెడ్డి గారు. ఇదే ప్రతిపక్షంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాల విషయంలో పేదవాళ్ళందరూ ఆ రోజు అల్లాడిపోతుంటే శివన్న నగర్ లో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని కోర్టు ఆర్డర్ని కూడా పక్కన పెట్టి ధ్వంసం చేయించిన చరిత్ర. మరి ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు మీకు పోలీసులంతా మంచివారు, ఈ రోజు మాత్రం అధికారం మారిన తర్వాత పోలీసులు మాత్రం మీకు తొత్తులు, తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అని మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు పోలీసులు మంచివారు, ఈ రోజు మాత్రం పోలీసులు చెడ్డవారు. రెండవ విషయం, అసలు మీరు మాజీ శాసనసభ్యులుగా ఆర్టీసీకి ఎందుకు పోయారు? 168 టీసీలకు ఎలక్షన్లు జరిగినాయి. నియోజకవర్గం మొత్తం 3 మండలాల్లో ఈ రోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ టీసీలకు జరిగినాయి. దానికి ఎందుకు పోయినారు మీరు? దానికి ఒక్కదానికి ఎందుకు పోయినారు? దానికి పోయి అడ్డం పడ్డారు. అడ్డం పడిన తర్వాత మీరు మాట్లాడుతూ ఏదో అన్యాయం జరిగిందని, అసలు మీకు నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకొని ఒక రైతు అనే వాళ్ళు అక్కడికి పోయి ఓటేయాలా? మీరేమన్నా నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకొని పోయినారా? లేకపోతే మీరేమన్నా పాల్గొన్నారా? లేకపోతే అభ్యర్థులు కూడా రాకుండా మీరు వచ్చి కూర్చొని
కుర్చీ వేసుకొని కూర్చొని గౌరవనీయులు వారు వయసు అయిపోయింది కాబట్టి నేను కూర్చుంటుంటున్నారు. ఎక్కడ కూర్చోవాలా? అక్కడికి వచ్చి ఎలక్షన్ల దగ్గర వచ్చి కూర్చొని మీరు ఆ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడి దుర్భాషను మాట్లాడితే సిఐ గారు, ఆయన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా కాదు, ఎక్కడో డ్యూటీకి వచ్చారు. డ్యూటీకి వచ్చి చేసినటువంటి దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తే దౌర్జన్యం అని చెప్పి క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇదే సోమప్ప గారి విగ్రహానికి, అదే రకంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మీ వైసీపీ పార్టీ యొక్క తప్పుడు రాజకీయాలకి అదరకుండా బెదరకుండా ఏ రోజు కూడా మడమ తిప్పకుండా పోరాడినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 11 సీట్లకు కుదించిన తర్వాత మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీసం లేదు, మీసం లేదు, మీసం లేదని చెప్పి నేను సమాధానం చెప్పిన, నాకు మీసం లేదు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి మీసం లేదు. అదే రకంగా ఈ గొడవకు పాపం పోయి అక్కడ నిలబడి యుద్ధం చేసిన మాజీ ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిన పెద్ద మనిషి గారికి మీసం లేదు. మరి మీసం లేదని మాట్లాడేటువంటి వాళ్ళు మీరందరూ మీసాల పౌరుషాల గురించి పక్కన పెడితే, ఇప్పుడే మేము 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వేయలేనటువంటి రోడ్డుని చర్చి దగ్గర రోడ్డు ప్రారంభించి వచ్చింది మీసాలు లేని జయనాగేశ్వర రెడ్డి. ఈ రోజు ఏదైతే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుని మీ టైంలో దొంగలు ఎత్తుకుపోయి మోటార్లను అమ్ముకుంటే, మొన్న మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు మళ్ళా ఎమ్మెగనూరుకి ఆ యొక్క గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు నిధులు కేటాయించే విధంగా చేసింది మీసాలు లేని జయనాగేశ్వర రెడ్డి. అదే కాకుండా మా తండ్రి గారి కళ, ఎమ్మెగనూరు పట్టణంలో ప్రతి ఒక్కరికి తాగడానికి నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు, శాశ్వత పరిష్కారం కావాలంటే నేను ఓడిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 146 కోట్లతో శాంక్షన్ చేసినటువంటి ఆ ప్రాజెక్టుని ఏమాత్రం ముందుకు పోనీయకుండా దాన్ని కులబడిస్తే, నిన్న కూటమి అభ్యర్థిగా ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారాయణ మంత్రివర్యుల దృష్టికి శాసనసభలో మాట్లాడి మళ్ళీ ఆ ప్రాజెక్టును తెచ్చింది. ఆ నీళ్లతోటి మళ్ళీ ఆ ప్రాజెక్టు ద్వారా ఈ రోజు గ్రామం ఏదైతే పట్టణంలో ఉన్న వార్డుకు 24 గంటలు నీళ్లు ఇచ్చి తెచ్చేటువంటి ఆ ప్రాజెక్టును తెచ్చింది మీసాలు లేని జయనాగేశ్వర రెడ్డి. మరి అదే రకంగా ఈ రోజు చూశారు, ఆయన సొంతూరు సిరాలతోటి కావచ్చు, అదే రకంగా కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చేటువంటి రోడ్డు కావచ్చు, 5 సంవత్సరాల నరక యాతన మీరు ఎమ్మెల్యేగా ఉండి శాసనసభలో ఒక్కరోజు మాట్లాడకుండా, ఒక్క గుంతా బుడవకుండా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు ఆ నిధులు మొత్తం తీసుకొని వచ్చి ఆఖరికి ఆ రోడ్ల గుంతలు పూడ్చి మళ్ళీ ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి ఈ ఎమ్మెగనూరు రోడ్డుని నేషనల్ హైవే చేయాలని చెప్పింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయింది మీసాలు చేయడానికి. మీరు అభివృద్ధిలో పోటీ పడాలా, దమ్మనేది అభివృద్ధిలో ప్రజలకు మంచి చేసి చూపాలి తప్ప మీసాలు లేనటువంటి వాళ్ళందరినీ శాసనసభ్యులుగా గెలిపించారంటే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీసాలు పెట్టుకొని చేతులు ఊపుకుంటా మాట్లాడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో, ఇదే సోమప్ప గారి సాక్షి విగ్రహంగా ఇక్కడ కూర్చొని మాట్లాడే నాయకులు చెప్తున్నా, నీ స్థాయి ఎంత, నీ స్థితి ఎంత అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు దమ్ము గురించి నేను చెప్పిన, అభివృద్ధిలో దమ్ము చూపించండి. మీసాలు పెంచేదానికి కానీ గడ్డాలు పెంచేదానికి కాదు రాజకీయాల్లో వచ్చింది. మీరు అభివృద్ధిలో దమ్ము చూపండి. నేను పోయాను మీ సొంత గ్రామం కడిమెట్లకు ఒక్క చుక్క నీళ్లు లేక అల్లాడుతున్నారు అక్కడ. రేపు కడిమెట్ల మీ సొంత గ్రామానికి కూడా తాగడానికి నీళ్లు ఇచ్చేది మీసాలు లేని జయనాగేశ్వర. 6 నెలల క్రితం జరిగింది ఎలక్షన్ 6 నెలల క్రితం జరిగినప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళు? ఓడిన తర్వాత గుండు కొట్టించుకున్నారా, మీసాలు తీసేశారా? ఎక్కడ పోయి ఆ రోజు పోలీసులు మా దగ్గర ఉన్నారా, మీ దగ్గర ఉన్నారా? ప్రజలు ఉన్నారు, ప్రజలు ఆశీర్వదించారు, గెలిచాం. నిన్న
కేవలం ప్రభుత్వ పరంగా ఏదైతే ఎలక్షన్ అన్నప్పుడు పోలీసులు ఉన్నారని చెప్పి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు అధికారంలో ఉన్న రోజున ఈ ఎలక్షన్ కూడా నిర్వహించలేదు. సాగునీటి సంఘాల ఎలక్షన్ కూడా నిర్వహించకుండా 42 ఏళ్లు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు మీ సొంత పొలాలు ఉన్నాయని ఆ కాలం వరకు మీరే ఉన్నారే నీటి సంఘాల అధ్యక్షులుగా. మరి నిన్న జరిగిన ఎన్నికల్లో ఎందుకంత తాపత్రయపడుతున్నారు? ఈ రోజు చూస్తుంటే ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడగాల. వీరి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో ఎలక్షన్ బహిష్కరించినామంటారు, మరి వీరు చూస్తేనేమో పోరాటం చేస్తున్నామో మాకు అవమానం జరిగిందంటారు. మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు నేను అడుగుతున్నా, మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఇండిపెండెంట్ ఉన్నారా? మీ ఇన్ఛార్జ్ చూస్తేనేమో ఇక్కడ లేరు. అదే రకంగా ఎన్నికలు బహిష్కరించినామని చెప్పి వాళ్ళు చెప్తారు. మరి అట్లాంటప్పుడు ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని అభివృద్ధిని మేము చేస్తా ఉంటే నీళ్ల కోసం పోరాడుతున్నామని వ్యక్తిగత పోటీ కోసం మీ ఆరాటం దేనికో అర్థం కావాలి. నిన్న చూస్తే నాకు వీడియో అర్థమైందంటే నీళ్ల కోసం కంటే మీ సొంత ఆరాటం ఎక్కువ ఉంది దాంట్లో. మరి ఈరోజు మీరు జెండా పట్టుకొని ఇక్కడ ధర్నా చేసి ఏదో బంద్ చేస్తామంటున్నారు. నిన్న పొట్టి శ్రీరాములు వర్ధంతి త్యాగధని ఎవరైతే ఉన్నారో పొట్టి శ్రీరాములు వర్ధంతికి వారికి ఒక నమస్కారం ఒక దండ కూడా పెట్టకుండా ఇక్కడ కూర్చొని మీరు టీసీకి అన్యాయంగా అడ్డుకున్నామని చెప్పి అభివృద్ధి చేసి ప్రజలు ప్రశాంతంగా ఎమ్మెగనూరులో ఉండేటువంటి మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అనవసరంగా ఒక కాలువ సమస్యను తెచ్చిపెట్టి బంధులు చేస్తామంటారు, బెదిరిస్తామంటారు. అదే రకంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు పరుష పదజాలం ఉపయోగిస్తూ ఎమ్మెగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అనుకుంటే తిరగలేరు, మేము అనుకుంటే రాలేరు. అందుకే ఈరోజు మీరు ఎక్కడి నుంచి అయితే మాట్లాడారో అక్కడికే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మేము కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ అన్ని పార్టీ నుంచి వచ్చాం. బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధిని మేము చేస్తుంటే కేవలం మీరు ఏదంటే ఉనికిని కాపాడుకోవడానికి ఈ రకమైన డ్రామాలు మొదలుపెట్టి అభివృద్ధినే కాదు ప్రజలు ప్రశాంతంగా ఉండకుండా ఈరోజు ఇబ్బంది పరంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇదే ధర్నా నేను అడుగుతున్నా, చెన్నకేశ్వరరెడ్డి గారు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని మీ ప్రభుత్వం నాశనం చేసినప్పుడు చేసింటే నిజంగా ప్రజలు మీరు రైతుల పక్షాన పోరాడుతున్నారు అనుకునేవాళ్ళు. ఇదే ధర్నా ఇదే బంధు ఎమ్మెగనూరుకు టెక్స్టైల్ పార్క్ తెచ్చి ఆ పార్కులో కేవలం మీ సొంత మనుషులకు పట్టాలకు ఆ టెక్స్టైల్ పార్క్ నాశనం చేస్తే ఆ టెక్స్టైల్ పార్కుని తేవడానికి మీరు నిజంగా ధర్నా చేసింటే ఖచ్చితంగా ప్రజలు నమ్మేవాళ్ళు మీరు పోరాటం చేస్తున్నారని. కాబట్టి మీరు ఈరోజు కానీ నేను పెద్ద ఆయన ఎందుకంటే నా తండ్రి గారితో పాటు రాజకీయం చేసిన వ్యక్తి, అనవసరంగా వారు ఆవేశంగా పోయి దుర్భాషలాడి లేనిపోనటువంటి పనికిమాలిన రాజకీయం చిల్లర రాజకీయాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వారికి కూడా పాపం మీసాలు లేవనేది ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి ఇలా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మీసాలు గడ్డాలతోటి కాదు దమ్ము చూసేది, మీసాలు గడ్డాలు కాదు దమ్ము చూపించాల్సింది ఎమ్మెగనూరు ప్రజలకు అభివృద్ధి చేసి దమ్ము చూపించాలి. అభివృద్ధి చేసి